ఇజ్రాయెల్పై ఇస్లామిక్ దేశాలు ప్రతీకారం తీర్చుకోబోతున్నాయా? ఇప్పటివరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న అరబ్ ముస్లిం కంట్రీస్ అన్ని ఏకం కాబోతున్నాయా? ప్రస్తుతం కొన్ని పరిణామాలు అవునని అనిపిస్తున్నాయి. ఖతార్లో 57 ముస్లిం దేశాలు సమావేశమయ్యారు. అరబ్ ఇస్లామిక్ సమ్మిట్ పేరిట ఈ మీటింగ్ జరిగింది. ఖతార్పై ఇజ్రాయెల్ దాడులతో సీన్ మారింది. ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఇస్లామిక్ దేశాలున్నాయి. నాటో తరహా సైనిక కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మొదట సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరగబోతోంది. ఆ తర్వాత అరబ్ దేశాల ఇస్లామిక్ నేతల మీటింగ్ కూడా జరగబోతుంది. నాటో తరహా సైన్యం ఏర్పాటు చేయాలని ఈజిప్ట్ ప్రతిపాదించింది. తొలుత 22 అరబ్ లీగ్ దేశాలకు చెందిన వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని భావించారు. ఇక ఖతర్ దాడి తర్వాత ఇజ్రాయెల్పై ఇస్లామిక్ దేశాలను కూడా మండిపడుతున్నాయి. గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ పేరుతో జీసీసీ మీటింగ్ జరిగింది. నెతన్యాహును శిక్షించాల్సిన టైం వచ్చిందంటూ అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. ఏ ఒక్క ముస్లిం దేశంపై దాడి చేసినా సమిష్టిగా సమాధానం చెప్తామంటూ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. నిజంగా స్వీయ ప్రయోజన లక్ష్యంగా ఇప్పటివరకు పనిచేసుకున్న ఈ అరబ్ ముస్లిం దేశాలు ఏకతాటిపైకి వస్తాయా? ఇవన్నీ సాధ్యమయ్యేనా అంటే ప్రస్తుతం కొన్ని పరిణామాలకు సానుకూలంగా కనిపిస్తే మరికొన్ని పరిణామాలు అవి సాధ్యమయ్యే పని కాదనే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. మొత్తం మీద ఇందులో భాగంగానే ఇటీవల 57 ముస్లిం సభ్య దేశాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఖతర్ రాజధాని దోహాలో సమావేశమయ్యాయి. ఏ ఒక్క ముస్లిం దేశంపైన దాడి చేసినా అది తమందరిపై దాడి చేసినట్లేనని సమిష్టిగా సమాధానం చెప్తామంటూ గట్టిగా హెచ్చరించాయి. ఉమ్మడి రక్షణ కోసం అరబ్ నాటోను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. అయితే అసలు ఇది ఆచరణ సాధ్యమేనా అనేది మాత్రం పెద్ద చర్చ. ఎందుకంటే నాటో తరహా భద్రతను ఏర్పాటు చేసుకోవాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. అరబ్ స్ప్రింగ్ తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 34 ముస్లిం దేశాలు ఒక్కటవ్వాలన్నది సౌదీ అరేబియా పిలుపు. 2015లో మరోసారి ఈ తరహా ప్రతిపాదనను ఈజిప్ట్ చేసిన సార్వభౌమాధికారం ఇతరత్ర కారణాలతో ముందుకు సాగలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు ఈ దేశాలను ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయి. ఖైరో వేదికగా అరబ్ నాటో కార్యాలయం ఏర్పాటు చేద్దామని ఈజిప్ట్ ప్రతిపాదిస్తోంది. అయితే ఈ అరబ్ నాటోకు తాము 20,000 మంది సైన్యాన్ని కూడా అందిస్తామంటూ ఈజిప్షియన్ 4 స్టార్ జనరల్ను ప్రారంభ కమాండర్గా నియమిస్తామంటూ కూడా చెప్తోంది. ఎప్పటికప్పుడు నాయకత్వాన్ని మారుస్తూ ఉండాలని కూడా త్రివిధ దళాలతో పాటు కమాండో యూనిట్లు సైన్య సామాగ్రి శిక్షణను కూడా ఏర్పాటు చేయాలని అంటోంది. దీనికి పాకిస్తాన్, తుర్కీ, ఇరాన్ సమ్మతిస్తున్నాయి. డిప్యూటీ కమాండ్ పాత్రలో సౌదీ అరేబియాను, నిధులు, అధునాతన సామర్థ్యాల కూర్పు కోసం యుఏఈ, బహ్రెయిన్లను బాధ్యులు చేయాలని కూడా ఈజిప్ట్ అనుకుంటుంది. అయితే సౌదీ అరేబియా, తుర్కీయే, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతర్, ఈజిప్ట్, ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్ సహా మొత్తం 50కి పైగా దేశాలు అరబ్ నాటోలో భాగస్వామ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అయితే కొన్ని దశాబ్దాలుగా ఈ ముస్లిం దేశాలను కూడా ఎన్నోసార్లు పాలస్తీనాపై దాడిని ఖండిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ ఆక్రమణ లాగలేదు. ప్రస్తుతం గాజాపై యుద్ధం చేస్తున్నా పెద్దగా స్పందించడం లేదు. తాజాగా ఖతర్పై దాడి జరిగిన తర్వాతే వారిలో కొంత కదలిక వచ్చినట్లు కనిపిస్తుంది. ముస్లిం దేశాల అతిపెద్ద బలహీనత వారి వద్ద తగినంత సైన్యం లేకపోవడం కాదు, అంతర్గత విభేదాలు. సున్నీ ప్రాబల్య సౌదీ అరేబియా, షియా ప్రాబల్య ఇరాన్ పరోక్ష యుద్ధం చేస్తున్నాయి. పలస్తీనాను కలిసికట్టుగా పరిష్కరించాల్సిన సమస్య కాకుండా వేరు తెచ్చిపెట్టే ఒక ట్రోఫీగా చూస్తున్నాయి, పేరు తెచ్చిపెట్టే ట్రోఫీగా చూస్తున్నాయి. సో రకంగా మొత్తం మీద ఈ అరబ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు ప్రపంచ మార్కెట్ను ఒక రకంగా శాసిస్తున్నప్పటికి కూడా కొంత ఒడిదుడుకుల వల్ల ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. అవన్నీ సాధ్యమయ్యే పనేనా అంటే ప్రస్తుతానికైతే దోహాలో అరబ్ ఇస్లామిక్ దేశాల అత్యవసర శిఖరాగ్ర సమావేశం అయితే జరిగింది. అందులో మొదట సభ్య దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. తర్వాత ఇరాన్ అధ్యక్షుడు, ఇరాక్ ప్రధాని, పాలస్తీనా అథారిటీ ప్రెసిడెంట్, అనేక అగ్రదేశాల నాయకులు హాజరయ్యారు. ఇంతలో ఈజిప్ట్ నుంచి మళ్ళీ ఉమ్మడి భద్రతా దళం ప్రతిపాదన చర్చకు వచ్చింది. సో ఆ రకంగా ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. సో మొత్తం మీద ఈ వ్యవహారం మరి ఎటు మలుపు తిరుగుతుందనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఖతర్లో జరిపినట్టుగానే ఇజ్రాయెల్ తన విచక్షణ రహిత దాడులను పెంచవచ్చు, అది దేశాన్ని అలాగే మొత్తం రీజియన్ను విపత్తు వైపు నెట్టవచ్చు అంటూ తుర్కీయే ఆరోపిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇక్కడ వాస్తవానికి ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి ఆలోచించదగ్గ విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దోహాపై దాడి చేసినప్పుడు ఎక్కడ హమాస్ అగ్రనాయకత్వం అక్కడ ఉందని చెప్పేసి ఇజ్రాయెల్ భావించి దోహాలోని ఓ ప్రాంతంలో దాడి చేసింది.
సో ఈ దాడులు అమెరికాకు తెలియాలి, మరి అమెరికాకు తెలియకుండానే ఇజ్రాయెల్ దాడి చేసింది అనేది ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఖతర్కు అమెరికా మంచి మిత్రుడు. అంతేకాదు ఖతర్లో యుఎస్ ఎయిర్ బేస్ కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మొన్న మధ్య ఖతర్ పర్యటనకు వచ్చినప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఖతర్ ఒక విలాసవంతమైన జెట్ ఫ్లైట్ కూడా ఆయనకు బహుకరించింది. ఇంతటి విలువ స్నేహాన్ని ఇస్తున్న ఖతర్కు తిరిగి అమెరికా ద్వంద్వ వైఖరి ఇక్కడ నచ్చని పరిస్థితి. ఎందుకంటే అమెరికాకు తెలియకుండానే ఇజ్రాయెల్ దాడి చేసిందా? గతంలో ఇజ్రాయెల్ అమెరికా కలిసే ఉమ్మడిగా దాడులు చేశాయి. ఉమ్మడిగా ఆ ప్రాంతాల నుంచి అవన్నీ కూడా మోహరించి అక్కడ ఇరాన్పై దాడులు చేశాయి మొన్న మధ్య. సో ఆ రకంగా ఇప్పుడు ఈ దాడి అమెరికాకు తెలియకుండా ఉంటుందా అనేది అరబ్ దేశాలు మండిపడుతున్న పరిస్థితి. గల్ఫ్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో, గల్ఫ్ సహకార సంఘం కావచ్చు, అలాగే అంతర్జాతీయ ముస్లిం సమాఖ్య ఏదైతే ఉందో, ఓఐసి ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉందో, కౌన్సిల్ ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా ఇదే మండిపడుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదైతే దాడి చేసిందో అవి రేపు మిగతా దేశాలపై కూడా చేసే అవకాశం ఉంది. ఇట్లాగే ఊరుకుంటూ పోతే అంటూ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా మండిపడుతున్నాయి. అందుకే ఉమ్మడి సైన్యం ప్రతిపాదన తీసుకురావాలని ఆలోచిస్తున్నాయి. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఒకటి మాట కట్టుబడింది, తమ దేశాన్ని కష్టాల పాలు చేసిన హమాస్ లీడర్లు ఎక్కడున్నా వదిలిపెట్టమంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. అది ఏ దేశమైనా సరే ఆ దేశంపై అవసరమైతే దాడులు చేస్తామంట. కానీ ఇజ్రాయెల్ ఇక్కడ ఖతర్ను కానీ అరబ్బులను కానీ టార్గెట్ చేసి దాడులు చేయలేదు. కేవలం హమాస్ లీడర్లు అక్కడ ఉన్నారు. నిర్దేశిత దాడులు అంటే టార్గెట్ స్ట్రైక్స్ అంటారు అవి. సో కేవలం ఒక టార్గెట్ ఫిక్స్ చేసిన ప్రాంతంలోనే దాడులు చేశారు. కానీ ఖతర్ ఏం భావిస్తుందంటే తమ దేశంపై చేసిన దాడిగానే వాళ్ళు భావిస్తున్నారు. అంటే తమకు హమాస్పై దాడి చేసినప్పటికీ అది తమ దేశంలో జరిగింది కాబట్టి తమ దేశ సార్వభౌమాధికారంపై దాడి చేసినట్టుగానే ఖతర్ భావిస్తారు. సో మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారం అయితే కొంత ఆసక్తికరంగా మారుతుంది. ఇక్కడ యుఎస్ పాత్ర ఏంటన్నది ఇప్పుడు యుఎస్ ఏం చేయబోతుంది. యుఎస్ ఓవైపు దూతలను పంపుతుంది అటు ఇజ్రాయెల్కి. అక్కడ మార్క్ రూబియో ఇజ్రాయెల్ వెళ్ళాడు. మరోవైపు ఇక్కడ దోహాలో ఇస్లామిక్ దేశాలన్నీ కూడా సమావేశమవుతున్నాయి. 57 ఇస్లామిక్ దేశాలన్నీ కూడా సమావేశమై ఇప్పుడు ఇజ్రాయెల్కు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అంటే పరోక్షంగా మేమంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇక్కడ వరుసగా అంటే గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది, భయంకర దాడులు చేస్తుంది. ముఖ్యంగా హమాస్ లీడర్లు ఎక్కడెక్కడున్నారు, సిరియా, ఇరాన్, లిబియా, అలాగే చాలా ప్రాంతాల్లో దాడులు చేసింది. ముఖ్యంగా ఖతర్పై దాడి చేసింది, ట్యునీషియా మీద కూడా దాడి చేసింది. మొత్తం 6 దేశాల్లో 72 గంటల్లో దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రాంతాల్లో ఈవెన్ జోర్డాన్లో కూడా దాడులు చేసిన పరిస్థితి. సో ఆ రకంగా ఇజ్రాయెల్ ఎక్కడెక్కడ హమాస్ ఉందో అక్కడెక్కడ దాడులు చేసుకుంటూ పోతుంది. అందులో భాగంగానే దోహా ఖతర్లో దాడి చేసింది. ఇది హమాస్ టార్గెట్గా చేసిన దాడులుగా ఇజ్రాయెల్ చెప్తుంది. ఐడిఎఫ్ ధృవీకరించి తాము దాడులు చేశామంటుంది, కానీ హమాస్ లీడర్ల టార్గెట్గా దాడులు చేశామని చెప్తుంది. కానీ ఖతర్ మాత్రం దీన్ని సీరియస్గా పరిగణిస్తుంది. ఎందుకంటే ఖతర్ దేశంపై జరిగిన దాడితో ఒక్కసారిగా ఇస్లామిక్ దేశాల్లో కదలిక వచ్చింది. ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఏకంగా ఉన్నామంటూ కొంత ఐక్యత రాగాన్ని ప్రదర్శించే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాయి. సౌదీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి అలాగే ఇరాన్లో ఉన్నటువంటి షియా తెగ వేరు, సౌదీలో సున్నీలు ఉంటారు. వీళ్ళకి ఇట్లాంటి గొడవలు ఉన్నాయి ఇస్లాం దేశాల మధ్య. అలాగే చాలా ప్రాంతాల్లో పాలస్తీన్కి తర్వాత మిగతా దేశాలు కొన్ని పరోక్షంగా మద్దతు ఇస్తున్నప్పటికీ కొన్ని దేశాలు మాత్రం ఇక్కడ పట్టించుకునే పరిస్థితి. కానీ ఖతర్పై జరిగిన దాడి తర్వాత యుఏఈ ఖండించింది, కువైట్ ఖండించింది, సౌదీ ఖండించింది, చాలా దేశాలను కూడా ఖండించాయి. ఖతర్తో దాడితో ఒక్కసారిగా కదలికి వచ్చిన పరిస్థితి. మరి ముస్లిం దేశాలను కూడా ఏకతాటిపైకి వచ్చి ఇజ్రాయెల్కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో వెనుకుండి నడిపించింది అమెరికా అనేది ఇక్కడ ఈ దేశాలన్నీ కూడా భావిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు అమెరికా ఏం చెప్పబోతుంది, అమెరికా ఎలాంటి సమాధానం ఇస్లామిక్ దేశాలు చెప్పబోతుందని ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే సౌదీ అమెరికాకు మిత్రదేశం, సౌదీలో ఎయిర్ బేస్ ఉంది యుఎస్ది, ఖతర్లో యుఎస్ ఎయిర్ బేస్ ఉంది, కువైట్లో యుఎస్ ఎయిర్ బేస్ ఉంది, బహ్రెయిన్లో యుఎస్ ఎయిర్ బేస్ ఉంది. ప్రతి ఇస్లామిక్ దేశం అమెరికా చెప్పు చేతల్లో ఉన్నాయి, అమెరికా చెప్పినట్టే వింటుంది. మరి ఈ ఇస్లామిక్ దేశాలన్నీ యునైటెడ్గా ఫైట్ చేస్తాయా, యూనిటీతో ఫైట్ చేస్తాయా, కలిసికట్టుగా ఉంటాయా అంటే అది చెప్పలేని పరిస్థితి. అది సాధ్యమవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం నిర్ణయించాలి. సో మొత్తం మీద ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ కూడా ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాయి. దోహాలో
అయితే ఇక్కడ ఈజిప్ట్ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. నాటో తరహాలో ఎక్కడైతే నాటో తరహా యూరోపియన్ దేశాలు ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయో, సో నార్థర్న్ అట్లాంటిక్ ట్రీటీ అని ఆర్గనైజేషన్ ఉందో, సో ఆ తరహాలోనే ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేసుకుందాం, అరబ్ నాటో ఏర్పాటు చేసుకుందాం అంటూ గల్ఫ్ కంట్రీస్ అని కూడా ప్రతిపాదిస్తున్నాయి. ఇందులో మళ్ళీ వేరు, ముస్లిం దేశాలు వేరు, అరబ్ దేశాలు వేరు. ఇక్కడ పాకిస్తాన్, తుర్కీ లాంటి దేశాలు కూడా ఇక్కడ కొంచెం పాకిస్తాన్ లాంటి చిన్న చిన్న దేశాలు ఇప్పుడు ఒక రకంగా సంకలు గుద్దుకుంటున్నాయి. ఇట్లాంటి దేశాలన్నీ ఒకటైనప్పుడు ఇంకా వాళ్ళు అందులో చేరిపోతే వీళ్ళు ఎన్ని దురాగతాలు చేసినా మేము కూడా ఏ ఆట అయినా ఆడొచ్చు. అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏముంటుందంటే ముస్లిం దేశాలన్నీ కూడా ఏకమైతే ఏ ఒక్క ముస్లిం మీద దాడి చేసినా అందరి మీద దాడి చేసినట్టుగా భావించి ఇంకా అంతా ఒకటై అటాక్ చేయాలనేది ఒక ప్లాన్. సో ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో ఇప్పటికే మనమంతా ఏకం అవ్వాలంటూ పాకిస్తాన్, తుర్కీ ఇట్లాంటి దేశాలన్నీ కూడా కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చాయి. పాకిస్తాన్ పార్లమెంట్లో ఏకంగా ఈ ప్రతిపాదనలు కూడా చేశారు, తుర్కీ వైపు మద్దతు తెలుపుతూ. అంటే వీళ్ళు ఎట్లాంటి పాకిస్తాన్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా క్లియర్గా భారత్పై టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ అటాకులు చేసిన ఇట్లాంటి పాకిస్తాన్ కూడా ఇట్లాంటి ఇస్లామిక్ కంట్రీస్ సపోర్ట్ చేస్తాయంటే కనుక అక్కడ అది పెద్ద తప్పిదమే అవుతుంది. సో ఇక్కడ అందుకే ఆచితూచి అడుగు వేస్తున్నాయి. పాకిస్తాన్ చేసిన ప్రపోజల్కి అప్పట్లో ఎవరు స్పందించలేదు, పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రతిపాదన ఏ రకంగా ఉంటుందని మాత్రం నిజంగా వేచి చూడాల్సిన పరిస్థితి. సో మొత్తం మీద ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఒకటవ్వాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం అరబ్ ఇస్లామిక్ దేశాల మధ్య ఈ సైనిక కూటమి లేదా ఈ సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఏ రకంగా ఉండబోతుందనేది మాత్రం చూడాలి. ఇది గతంలో కొనసాగింది, బాగ్దాద్ ఒప్పందం అంటారు, అది 1979 వరకు కొనసాగింది. కానీ తర్వాత మళ్ళీ అవన్నీ కూడా విడిపోయాయి. అసలు ముస్లిం దేశాల మధ్య యూనిటీ లేదు పూర్తి స్థాయిలో. సో ఆ రకంగా ఇప్పుడైతే ఈ దోహాపై జరిగిన దాడికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఈ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. 6 చనిపోయారు, అందులో హమాస్ కీలక నేత కుమారుడితో సహా 5 చనిపోయారు, మొత్తం 6 చనిపోయారు. ఆ రకంగా ముస్లిం దేశాలు కలిసి వచ్చి తమను తాము రక్షించుకోగల ఉమ్మడి భద్రతా దళాన్ని ఏర్పాటు చేయలేకపోవడానికి కారణం ఏంటనేది కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా అరబ్ ఇస్లామిక్ దేశాలు రాజకీయ, భద్రత, ఆర్థిక స్థాయిలో సమగ్ర భాగస్వామ్యాన్ని పెంచుకోలేకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు సో ఖతర్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఖతర్ రాజధాని దోహాలో అరబ్ ఇస్లామిక్ సమ్మిట్ అయితే కొనసాగింది. సో ఆ సమ్మిట్లో 57 పైగా ముస్లిం దేశాలు పాల్గొన్నాయి. సో ముస్లిం దేశాలన్నీ కూడా ఇప్పుడు ఐక్యత రాగాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కానీ ఇది సాధ్యమా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. సో ఆ రకంగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ను ఇజ్రాయెల్ మందలించిన తీరుపై కూడా ముస్లిం దేశాలకు కోపం తెప్పించినట్టు తెలుస్తోంది. అప్పుడు సో ఆ రకంగా ఖతర్పై ఇజ్రాయెల్ దాడితో అమెరికాకు మద్దతు ఇచ్చే గల్ఫ్, అరబ్ దేశాలు కూడా ఐక్యంగా ఉండాల్సి వచ్చిందంటూ మాట్లాడుతున్న పరిస్థితి. సో ఏదేమైనా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ఇజ్రాయెల్ మధ్య సంబంధాల్లో ఇది కొంత ఉద్రిక్తతని పెంచింది. సో ఆ రకంగా ఇజ్రాయెల్పై ముస్లిం దేశాల కోపాన్ని కొంత ఇక్కడ మనకు కనబరుస్తుంది. సో ఆ రకంగా ఇస్లామిక్ కోఆపరేషన్ IOC సభ్యులను ఒకచోట కొంత చేర్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికైతే. సో చూడాలి ఇంకా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు అటు నెతన్యాహు ఎక్కడ తగ్గట్లేదు, ఖచ్చితంగా శత్రువుల్ని వదలమంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. శత్రువు ఎక్కడున్నా దాక్కున్న వారిపై దాడి చేస్తామంటున్నాడు. ఖతర్ ప్రభుత్వానికి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ నాయకులను వారి దేశం నుంచి బయటకు తీసుకురావాలని లేదా వారిని న్యాయంగా తమ ముందు నిలబెట్టాలంటున్నారు. ఖతరాలు చేయకపోతే తామే వారిని శిక్షిస్తామంటున్నారు. దాదాపు 2 ఏళ్లుగా జరుగుతున్న గాజా యుద్ధాన్ని ఖతర్ ఒక పక్క ముగించడానికి ప్రయత్నిస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం శాంతి అవకాశాలను దెబ్బతీస్తున్నట్టు దోహా ఆరోపిస్తోంది. సో ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారంలో ఇజ్రాయెల్ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగానే కనబడుతోంది. ఈ దాడి ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లలేదంటూ అంటున్నారు. ఖతర్ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న మిత్రదేశంగా ట్రంప్ చెప్తున్నాడు. అలాగే హమాస్ను నిర్మూలించడం మెచ్చుకుంటూనే ఖతర్లో నివసిస్తున్న హమాస్ నాయకులను తొలగించడంలో గాజాలో ఇప్పటికీ ఖైదు చేసిన బందీలను విడుదల చేయడానికి ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోతుందంటూ నెతన్యాహు చెప్తున్నారు. సో ఏదేమైనా వెరీ క్లియర్, ఇక్కడ ముస్లిం దేశాలు ఎవరిన్ని హెచ్చరికలు చేసినా బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఒకటి చెప్తున్నాడు, హమాస్ లీడర్లు ఎక్కడున్నా సరే అంటే ఇజ్రాయెల్పై దాడి చేసి వాళ్ళని బందీలుగా పెట్టుకొని 1200 మంది ఇజ్రాయేలీలను పొట్టన పెట్టుకొని తొలి యుద్ధాన్ని ప్రారంభించిందే హమాస్ నాయకులు. తర్వాత గాజాలో ఎంతమంది చనిపోయారు? దాదాపు 45,000 మంది పైగా చనిపోయారు. అనధికారికంగా 60,000 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇది యుద్ధం ప్రారంభమైన తర్వాత. కానీ దానికి ముందు ఆజ్యం పోచింది హమాస్ నాయకులు కదా. ఇప్పటికి కూడా బందీలుగా పెట్టుకొని ఉన్నారు. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ వాళ్ళని బందీలుగా పెట్టుకొని
ఈ దురాఘాతాలను చేసి పోయి ఖతర్లో మంచిగా విలాసవంతంగా ఉంటున్నారు ఆ దుర్మార్గులు. మరి ఖతర్ దేశం వాళ్ళని అప్పగించాలి కదా. అందుకే ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎక్కడున్నా సరే ఏ కలుగులో దాక్కున్నా సరే వాళ్ళని మట్టు పెడతామంటుంది. సో ఖతర్ వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తే అవసరమైతే ఖతర్ను కూడా హెచ్చరిస్తుంది ఇజ్రాయెల్. సో ఇక్కడ నిజంగా ఇజ్రాయెల్ దేశభక్తిని మెచ్చుకోక తప్పని పరిస్థితి. అది ఖతర్ కానీ ఇంకే దేశమైనా సరే ఖచ్చితంగా అవసరమైతే మిమ్మల్ని టార్గెట్ చేస్తాం, వాళ్ళని మాకు అప్పగించండి న్యాయంగా, లేదంటే మేమే వాళ్ళని శిక్షిస్తామంటుంది. ఇది పరిస్థితి. సో ఇక్కడ అమెరికా ఇంకా ఎలాంటి జోక్యం చేసుకుంటుంది, ఏం చెప్పబోతుందని చూడాల్సింది. ఇంకా ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి. మరి ఇస్లామిక్ దేశాలన్నీ చేస్తున్న గర్జనతో ఇజ్రాయెల్ ఎక్కడా భయపడట్లేదు. ఇజ్రాయెల్ టార్గెట్ ఒక్కటే హమాస్, అరబ్బులో ముస్లిమ్సో కాదు, హమాస్ టార్గెట్. తమ దేశాన్ని ఇబ్బందుల పాలు చేసిన హమాస్ను టార్గెట్ చేస్తామంటుంది. ఇది ఒక న్యాయసూత్రంగా ఇజ్రాయెల్ చెప్తుంది. చూడాలి. ఖతర్ మరి ఇక్కడ ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది. ఖతర్ హమాస్ నాయకుల్ని దోహాలో పెంచి పోషించుకుంటూ తమపై దాడి చేయొద్దంటే ఖతర్లో స్కెచ్లు వేసుకుంటూ ఇజ్రాయెల్పై రకరకాల ప్లానింగ్ చేస్తున్న మరి హమాస్ నాయకులను ఏమనాలి? ఖతర్లో హమాస్ నాయకులకు ఆశ్రయం కల్పిస్తున్న ఈ దోహాని ఖతర్ని ఏమనాలి? సో ఈ రకంగా ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. కానీ శాంతి ప్రతిపాదనలకు సహకరిస్తామంటూ దోహా ఖతర్ చెప్తోంది అటు. కానీ ఇజ్రాయెలే వీటిని ఈ అవకాశాలను దెబ్బతీస్తున్నట్టు చెప్తుంది. మధ్యలో అమెరికా కూడా కాస్త సమయం పాటించమంటూ ఈ దేశాలు చెప్తుంది. చూడాలి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఏదేమైనా హమాస్ టార్గెట్గా ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటం అయితే నిజంగా ఎప్పటికి ఆగుతోంది, ఏం జరగబోతుందని మాత్రం ఇంకా తేలాల్సింది. హమాస్పై పోరాటంలో భాగంగా ఇజ్రాయెల్ చాలా దుందుడుకుగా ప్రవర్తిస్తుందనేది మాత్రం ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తోంది.